ఇక డీటెయిల్స్ చూస్తే శీతాకాలంలో లభించే మధుర ఫలం సీతాఫలం. ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా ఈ సీజనల్ ఫలాలకు మంచి డిమాండ్. ఏ సీజన్లో ఆ ఫలాలు తినాలని పెద్దగా వాళ్ళు చెబుతూ ఉంటారు. ఇక అంతేకాకుండా సీతాఫలం అనేక పోషకాలతో నిండినటువంటి ఒక తీపికరమైనటువంటి ఫలం. ఇది గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకు, రక్తపోటు నియంత్రణకు సహాయపడుతుందంటారు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో మాత్రమే లభించే ఈ పండు తింటే ఆరోగ్యానికే కాదు, బరువు పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి మహిళలు బుట్టల కొద్దీ సీతాఫలాలు తెచ్చి పట్టణంలోని రైతు బజార్, వినాయక చౌక్, గాంధీ చౌక్, తెలంగాణ తల్లి చౌక్, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో అమ్ముతున్నారు. ఈ సీజన్లో వీటి రేటు కాస్త ఎక్కువగానే ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. సైజుకు బట్టి ఒక్కో పండు 20 రూపాయల నుంచి 50 రూపాయల వరకు పలుకుతోంది. మరీ చిన్న పళ్ళు అయితే కాస్త తక్కువ ధరే పలుకుతున్నాయి. అంతేకాదు గంపగుత్త రేటు కూడా మార్కెట్లో ఉంటుంది. చిన్న వెదురు బుట్ట లేదా ప్లాస్టిక్ బుట్టలో 10 నుంచి 12 వరకు పండ్లు ఉంచి 130 నుంచి 150 వరకు అమ్ముతున్నారు. అయితే సీతాఫలం ఆరోగ్యానికి మంచిది అయినా కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు తినకూడదని వైద్యులు చెబుతున్నారు. ప్రతి సీజన్లో దొరికే పళ్ళన్నీ తినాలన్న పెద్దల మాట ప్రకారం ప్రస్తుతం సీతాఫలాలకు మంచి గిరాకీ కనిపిస్తోంది. దీంతో డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఇదే అదునుగా ధరలు కూడా పెంచేస్తున్నారు వ్యాపారస్తులు.